ఒక్కరోజు శృతి కాలేజీకి రాకపోయినా కూడా శ్రీనివాస్ విరదల్లాడిపోయేవాడు. ఈలోగా వాళ్ళ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. శృతికి ఇప్పుడు అన్ని శ్రీనివాసే. మరి ఇలాంటి ప్రేమ విషయాలు ఆటే దాగవు కదా. ఒకరోజు ఇలాగే ప్రేమికులిద్దరూ పార్కుల వెంట తిరుగుతుండటం శృతి తండ్రి నరేంద్ర స్నేహితుడి కంటపడింది. దాంతో వీళ్ళ ప్రేమ విషయం కాస్త నరేంద్రకి తెలిసిపోయింది. కాలేజీకని పంపించిన కూతురు ప్రేమ దోమ అంటూ చెట్లంటా పుట్లంటా తిరగటం నరేంద్ర తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని కూతురుతో మాట్లాడి కొట్టాడు. ఆ మరుసటి రోజు నుంచి కూతుర్ని కాలేజీకి పంపించడం మానేశాడు. దాంతో శృతి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. శృతి కాలేజీకి రాకపోయేసరికి శ్రీనివాసు విలవిల్లాడిపోయాడు. ఆమె చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. క్షణం ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తాము తిరిగిన ప్రదేశాలు, తమ మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు గుర్తించుకుని కూలిపోయేవాడు. శృతి పరిస్థితి ఇలాగే తయారైంది. శ్రీనివాసుని కలుసుకోలేకుండా ఉండలేకపోతోంది. బాగా ఆలోచించి చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్ కి ఫోన్ చేసింది. మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామని, లేకపోతే బతకలేనని ఏడుస్తూ చెప్పింది. విషయం విన్న శ్రీనివాసు సరే నువ్వున్నట్టుగానే మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమె ఎక్కడికి రావాలో వివరించాడు. ఆమె సరే అంది. ఆ మర్నాడు శ్రీనివాసు తను చెప్పిన ప్రదేశం దగ్గర శృతి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ శృతి తన కుటుంబ సభ్యుల కంటపడకుండా ఇంట్లోంచి తప్పించుకుంది. కాసేపటికి శ్రీనివాసుని కలిసింది. ఇద్దరు చాలాసేపు చర్చించుకున్నారు. మనకి పెళ్ళైతేనే మా వాళ్ళు మనిద్దరినీ విడదీయరు అని శృతి శ్రీనివాస్కి చెప్పింది. శ్రీనివాసు బాగా ఆలోచించాడు.
తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. వాళ్ళ సాయంతో శృతిని అప్పటికప్పుడు విజయవాడ తీసుకువెళ్ళాడు. సంవత్సరం నవంబర్ నెల 18వ తేదీ. స్నేహితుల సమక్షంలో శృతి, శ్రీనివాసులు ఒక గుళ్ళో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. పెళ్ళైన మరుక్షణమే విజయవాడలో ఉంటున్న తన స్నేహితుడిని కలిశాడు శ్రీనివాస్. జరిగిందంతా అతనికి వివరించాడు. విషయం అంతా విని ప్రేమికులిద్దరూ ఉండటానికి ఒక చిన్నపాటి ఇరుకిల్లు చూపించాడు అతను. కొత్తగా పెళ్ళైన ఆ ప్రేమికులిద్దరూ 3 రోజుల పాటు ఆ ఇరుకింట్లోనే గడిపారు. బాగా సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డ శృతి ఈ ఇరుకింట్లో దోమల నడుమ చాలీ చాలని అన్నం తింటూ ఇమ్మలేకపోయింది. ఆ 3 రోజులు ఆమెకి 3 యుగాలుగా గడిచాయి. అయితే ఇవన్నీ శ్రీనివాస్కి మామూలు విషయాలే. ముందు ముందు తమకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనని అతను భయపడుతూ ఆ 3 రోజులు గడిపాడు. 4వ రోజున, శృతి, మనం ఎన్నాళ్ళిలా దొంగచాటక బతుకుతాం? వెంటనే మన ఊరికి వెళ్ళిపోయి పోలీసులను కలిసి మన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించమని వాళ్ళని కోరదాం అన్నాడు శ్రీనివాస్. శృతి సరే అంది. మరుక్షణమే శ్రీనివాస్ శృతిని తీసుకుని ఖమ్మం బయలుదేరాడు. జరిగిందంతా వివరించి తమకు రక్షణ కల్పించమని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాడు. అంతా విన్న ఎస్పీ, మేము మీకు రక్షణ కల్పిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు. అయితే ఇక్కడే శ్రీనివాస్కు అనుమానం వచ్చింది. శృతి తల్లిదండ్రులు తమకున్న పలుకుబడితో తమ మీద ఏదన్నా అఘాయిత్యం చేయించే ప్రమాదం ఉంది అని భావించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లి జిల్లా కలెక్టర్ని కలిశారు ప్రేమికులిద్దరు. వీళ్ళ విషయం అంతా విన్న కలెక్టర్ తప్పకుండా మీకు రక్షణ కల్పిస్తాము అని చెప్పారు. ఈలోగా ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకుని కలెక్టర్ దగ్గరికి వచ్చినట్టుగా శృతి తల్లిదండ్రులకి తెలిసిపోయింది. వెంటనే కలెక్టర్ ఆఫీసుకి చేరుకున్నారు. పెళ్లి చేసుకుని వచ్చిన తమ కూతురిని చూసి కంట తడి పెట్టారు. కాసేపటి తర్వాత నరేంద్ర అల్లుడు శ్రీనివాస్ దగ్గరికి వచ్చి, నాయనా, మా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. నా కూతుర్ని నేనెంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. నాకు కాకుండా చేశావు. కనీసం నా కూతురుతో మాట్లాడే అవకాశం ఉన్నా ఇస్తావా అని దీనంగా అడిగాడు. ఆయన అలా అడిగేసరికి శ్రీనివాసు కరిగిపోయాడు. శృతిని తల్లిదండ్రులతో మాట్లాడమని పంపించాడు. శృతిని ఆమె తల్లిదండ్రులు ఒక పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు.